మీరు సొంతంగా బిజినెస్ చేయాలనుకుంటున్నారా? స్టార్టప్ కోచ్ సుధీర్ వర్మ గారి ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో జాయిన్ అవ్వండి. హ్యాపీ మార్నింగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్. మీలో చాలామందికి ఫిన్‌టెక్ కంపెనీ అన్న పేరు వినే ఉంటారు. అంటే ఈ ఫినాన్స్ బేస్డ్ మొబైల్ అప్లికేషన్స్ లేదా టెక్నాలజీ ప్రొవైడ్ చేస్తున్న కంపెనీలు. అంటే ఆన్లైన్లో లోన్స్ ఇచ్చేవి కానీ, క్రెడిట్ కార్డ్స్ ఇచ్చేవి కానీ, పేమెంట్ గేట్వేస్ ఇచ్చేవి కానీ, మీ వెండర్ పోర్టల్స్ మెయింటైన్ చేసి తిరిగి పేమెంట్స్ ఇచ్చే కంపెనీస్, ఫినాన్స్ని మేనేజ్ చేసే కంపెనీలన్నింటినీ కూడా ఫిన్‌టెక్ కంపెనీస్ అంటారు. అలాగే ఎడ్యుటెక్ కంపెనీస్ కూడా పేరు వినే ఉంటారు. ఈ వైట్ హ్యాట్ జూనియర్ కానీ, బైజూస్ కానీ, ఆకాష్ కానీ, ఇటువంటివన్నీ కూడా ఏవైతే ఎడ్యుకేషన్ మీద రన్ అవుతున్నాయో, అంటే ఒక ఎడ్యుకేషన్ని సర్వీస్ మోడల్లో ఒక మొబైల్ అప్లికేషన్లోనో, కోర్సు రూపంలోనో, బుక్ రూపంలోనో మొత్తం పాన్ ఇండియాలో కనుక బిజినెస్ చేస్తే అటువంటి వాటిని ఎడ్యుటెక్ కంపెనీస్ అంటారు. బట్ ఈరోజు వెడ్టెక్ కంపెనీస్ కూడా వస్తున్నాయండి. కొత్తగా వినిపిస్తుంది కదా. వెడ్టెక్ ఈజ్ నథింగ్ బట్ వెడ్డింగ్లో కూడా టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేసి ఉపయోగిస్తున్న బిజినెస్ మోడల్స్. అసలు ఎందుకు ఈ వెడ్టెక్ అన్న పదం ఇంత పాపులర్ అవుతుంది రీసెంట్ డేస్లో? అండ్ మోర్ ఓవర్, నిజంగా వెడ్డింగ్ని బేస్ చేసుకొని మనం ఏదైనా స్టార్టప్ ఐడియాని మొదలు పెట్టవచ్చా? 100% దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ. బికాజ్ ఇండియాలో వెడ్డింగ్ మీద పెడుతున్న ఖర్చు ఆల్మోస్ట్ 3 ట్రిలియన్ రూపీస్ వరకు వెళ్తుందండి. ఇండియాలో ద బిగ్ ఇండియన్ ఫ్యాట్ వెడ్డింగ్ అని చాలామంది హ్యాష్ ట్యాగ్స్ కూడా యూస్ చేస్తుంటారు. అంటే మన జీవితంలో సంపాదించుకున్న సంపాదన మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వెడ్డింగ్ మీద పెట్టేస్తారు. 15 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు వాళ్ళ స్తోమతను బట్టి జీవితంలో వాళ్ళు సంపాదించే మేజర్ డబ్బులన్నీ కూడా తీసుకెళ్ళి పెళ్ళిళ్ళ మీద పెడతారు. ఎందుకంటే జీవితంలో ఒక్కసారి చేసుకునేది, గ్రాండ్గా చెయ్యాలి కదా, నలుగురిని పిలాలి కదా, భోజనం పెట్టాలి కదా, ఫోటోలు, వీడియోగ్రఫీ సర్వీసులన్నీ మారిపోతున్నాయి. అండ్ ఇవాళ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, ప్రీ వెడ్డింగ్ షూట్స్, పోస్ట్ వెడ్డింగ్ షూట్స్, సంగీతం, ఇవన్నీ సర్వసాధారణం అయిపోయాయి ప్రతి వెడ్డింగ్. అంటే ఒకరోజు 2 రోజులు అయ్యేది కాస్త 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు అవుతుంది. దానికి అవసరమైన సర్వీసులు పెరుగుతున్నాయి. దాన్ని బేస్ చేసుకుని బిజినెస్లు కూడా పెరుగుతూ ఉన్నాయి. అయితే ఈ వెడ్టెక్ అన్న పదం ప్రతి వెడ్డింగ్ బిజినెస్కి అవుతుంది అంటే ఇంచుమించుగా కాదు. బట్ ఆ వెడ్టెక్ని మనం ఎలా టెక్నాలజీ ఉపయోగించి ఒక బిజినెస్ మోడల్ కింద లాంచ్ చేసుకోవచ్చు అంటే, ఈ వెడ్డింగ్స్ చేసేటప్పుడు ఏవైనా అప్లికేషన్స్ కానీ, మెషిన్స్ కానీ, ఆటోమేటెడ్ ప్రాసెసింగ్ మోడల్స్ కానీ డిజైన్ చేసుకోగలిగితే అప్పుడు అది వెడ్టెక్ స్టార్టప్ అవుతుంది. యూఎస్లో కొన్ని లొకేషన్స్లో చాలా ఫ్రీక్వెంట్గా ఉన్న బిజినెస్ కాన్సెప్ట్ ఏంటంటే సెల్ఫీ బూత్. జనరల్గా మనకి ఇండియాలో ఫోటోగ్రాఫర్ ఉంటాడు, వెడ్డింగ్ అయ్యేటప్పుడు డిఫరెంట్ షాట్స్ అన్నీ తీస్తారు. బట్ అక్కడ ఏం చేస్తారంటే ఈ కాలేజ్ యానివర్సరీస్ అయ్యేటప్పుడు, వెడ్డింగ్స్ జరిగేటప్పుడు కూడా ఒక కెమెరాకి బూత్ ఫిక్స్ చేస్తారు. అక్కడ ఎవరైనా నిలబడి ఒక పోజ్ ఇస్తే వితిన్ 5 సెకండ్స్లో ఒక ఫోటో తీస్తుంది. ఆ ఫోటోని మీరు కిందనే కలెక్ట్ చేసుకుని తిరిగి మీతో పాటు పట్టుకెళ్ళిపోవచ్చు. అంటే విడిగా ఒక ఫోటోగ్రాఫర్ సహాయం లేకుండా ఒక కెమెరాని స్టాండర్డ్గా ఫిక్స్ చేసి దానికి ఒక బూత్ని డిజైన్ చేసి సెల్ఫీ బూత్ అని చాలా ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తారు. నిజానికి ఇండియాలో ఇంకా సెల్ఫీ బూత్ స్టార్ట్ అవ్వలేదు. ఈ వెడ్డింగ్లో ఈ సెల్ఫీ బూత్ని ఏమైనా పెట్టించగలమా? అండ్ మోర్ ఓవర్, ఈ ఫుడ్ తయారు చేసేటప్పుడు మాన్యువల్ ప్రాసెస్ కాకుండా ఆటోమేషన్ ఏమైనా చేసుకోగలమా? గిఫ్ట్స్ డిజైన్ చేసేటప్పుడు ఆటోమేషన్ ప్రాసెస్ ఏమైనా చేసుకోగలమా? ఇలా మీ వెడ్డింగ్లో ఎప్పుడైతే టెక్నాలజీని కొంచెం ఇంప్లిమెంట్ చేస్తారో అటువంటప్పుడు ఇవి వెడ్టెక్ స్టార్టప్స్ అవుతాయి. బట్ చెప్తున్నాను కదా, జస్ట్ మనకి 2020లో కొంచెం ఈ వెడ్డింగ్ బిజినెస్ అంతా డ్రాప్ అయింది బికాస్ ఆఫ్ ది కరోనా అండ్ లాక్డౌన్. 21 కొంచెం రైజ్ అయ్యే టైంకి మళ్ళీ డౌన్ అయింది. బట్ 22, 23కి ఇవాళ మార్కెట్ అంతా మళ్ళీ స్టేబుల్ అయిపోయింది. అందరూ వెనక్కి వచ్చేసారు. అంటే ఇవాళ ఫంక్షన్ హాల్స్ కానీ, ఫోటోగ్రాఫర్స్ కానీ, కొరియోగ్రాఫర్స్ కానీ, ఈ మెహందీ ఆర్టిస్టులు కానీ, మేకప్ ఆర్టిస్టులు కానీ, గిఫ్టింగ్ సొల్యూషన్స్ కానీ, ఫంక్షన్ హాల్స్ కానీ, వాటిని బేస్ చేసుకునే ట్రావెల్ ఏజెన్సీస్ కానీ అన్నీ కూడా మళ్ళీ నార్మల్ అయిపోయాయి. అంటే ఇవాళ మళ్ళీ వెడ్డింగ్ బిజినెస్ బాగా అందుకుంది. అయితే రెగ్యులర్గా చేసే వెడ్డింగ్ బిజినెస్ కాకుండా అందులో మనం ఏమైనా చిన్న టూల్స్, టెక్నాలజీస్, మెథడ్స్ ఉపయోగించి ఈ వెడ్డింగ్ బిజినెస్ని కనుక ఆటోమేట్ చేయగలిగితే అటువంటిది వెడ్టెక్ కంపెనీ అవుతుంది. బట్ మీరు అనొచ్చు, ఏంటి అసలు వెడ్డింగ్లో ఆటోమేషన్ ఏంటి, మనం ఇలా చెయ్యొచ్చా, ఇటువంటిది పాసిబిలిటీ ఉంటుంది? ఇప్పుడు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను చూసారా. కొరియోగ్రాఫర్స్ని హైర్ చేసుకునేటప్పుడు కానీ, సెల్ఫీ బూత్స్ పెట్టేటప్పుడు కానీ, కెమెరాలో కానీ, ఫుడ్లో కానీ, గిఫ్టింగ్లో కానీ, లేదంటే జరిగే విధానంలో ఎక్కడైనా మీరు ఆటోమేషన్ కనుక ఉపయోగిస్తే ఖచ్చితంగా అటువంటి వెడ్టెక్ ప్లాట్ఫామ్స్ మార్కెట్లో ఎక్కువగా లాంచ్ అవుతాయి. అండ్ మోర్ ఓవర్, ఈ బిజినెస్ చాలా పెద్దదండి. ఏ కమ్యూనిటీ, ఏ రిలీజియన్, ఏ క్యాస్ట్, ఏ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ చూసుకున్నా ఇంచుమించుగా ప్రతి ఒక్కరూ వాళ్ళ స్థాయికి, స్తోమతకి తగ్గట్టు పెళ్ళిని గ్రాండ్గానే చేసుకుంటారు. ఈ గ్రాండ్నెస్లోనే కొన్ని వందల రకాల బిజినెస్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అందులో
మీరు ఏ మోడల్ని డిజైన్ చేసుకుంటారు, దాంట్లో ఉండే ఛాలెంజెస్ని ఎలా సాల్వ్ చేస్తారు, ఒక కంప్లీట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ సొల్యూషన్ని జనాలకి ఎలా అందిస్తారు, ఎక్కువ మందికి అందించి దాని మీద డబ్బులు ఎలా సంపాదిస్తారు. ఈ 4-5 టాపిక్స్ వెడ్డింగ్ బేస్డ్లో కనుక మీరు ప్రాపర్గా ఆర్గనైజ్ చేసి మార్కెట్లో లాంచ్ చేస్తే 100% ఒక వెడ్ టెక్ ప్లాట్ఫామ్ కూడా, ఒక వెడ్ టెక్ స్టార్టప్ కూడా క్లిక్ అవుతుంది. ఎందుకు ఈ స్టార్టప్ ఐడియా చెప్పడానికి రీజన్ ఏంటంటే వరల్డ్ వైడ్గా ఏ కంట్రీలో అయినా వెడ్డింగ్ అనేది చాలా కామన్ అండి, ఏ రిలీజియన్ చూసుకున్నా. సో ఇంత ఎక్కువ డిమాండ్ ఉండి ఆల్రెడీ మార్కెట్లో చాలామంది సప్లై చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఈవెంట్ మేనేజర్స్ అని, క్యాటరింగ్స్ అని, ఒకటి కాదు, ఒక పెళ్ళి వేసిందంటే 100 రకాల విషయాలు అవసరం అవుతాయి. ఇందులో ఒక కేటగిరీ మీరు ఐడెంటిఫై చేసుకొని ఆ ఒక్క మోడల్ని, ఆ ఒక్క సర్వీస్ని ఎప్పుడైతే రిపీటెడ్గా ఎక్కువ మంది కస్టమర్స్కి ఇస్తూ ఉంటారో మీ బిజినెస్ మల్టిపుల్ అవుతుంది, మీ సేల్స్ మల్టిపుల్ అవుతాయి, దాని మీద వచ్చే ప్రాఫిట్స్ బాగుంటాయి. అండ్ ఇన్నోవేటివ్గా చేసినప్పుడు తక్కువ టైంలో ఎక్కువ మందికి ఫ్రాంచైజ్ ఇచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి. ఇలా మీరు కూడా ఒక వెడ్టెక్ స్టార్టప్ కనుక స్టార్ట్ చేయాలి అనుకుంటే, మీరు ఏమైనా ప్రాబ్లం ఐడెంటిఫై చేస్తే, లేదు ఉన్న మోడల్నే ఇంకొంచెం ఎక్స్పాండ్ చేయాలి అనుకుంటే, కాంటాక్ట్ అకాడమీ ఆఫ్ స్టార్టప్స్. మీకు కావాల్సిన బిజినెస్ ఐడియా, అందులో ఉండే ఛాలెంజెస్, అఫర్మేషన్స్ అండ్ మోర్ ఓవర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ వే గైడ్లైన్స్ కూడా క్రిస్టల్ క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. మరిన్ని డీటెయిల్స్ కోసం కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ. హ్యాపీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. జై హింద్.